తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పీఎస్సీఎస్ డైరెక్టర్ కురుమ సంఘం రాష్ట్ర నేత కామల్ల భూమయ్య సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు దయానంద్ రెడ్డి అన్నారు. దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, భిక్షపతి, ఎల్లయ్య, కిష్టయ్య, భీరప్ప, భీరయ్య, కుమార్, అశోక్, నరసయ్య, జర్నలిస్ట్ పరశురాం పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణ స్వాతంత్రం పొందలేదు, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానము స్వాతంత్రం పొందలేదు. ఆ సందర్భంలో హైదరాబాద్ సంస్థానంలో మరి దొరలు, జాగీర్దారులు, జమీందారులు వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొట్టమొదటి దొడ్డి కొమరయ్య గారు దీనికి వ్యతిరేకంగా, అంటే ఈ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా, మన భూస్వాముల యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైనటువంటి మొట్టమొదటి వీరుడు దొడ్డి కొమరయ్య. రోజు దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా మరి తిగులు గ్రామంలో ఆయన విగ్రహం వద్ద చిత్రపటానికి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పడం జరిగింది. ముఖ్యంగా మరి సాయుధ పోరాటంలో తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా మరి మా కులస్తుకు సంబంధించి దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు మా కులానికి ఒక గర్వకారణంగా మేము చెప్పుకుంటా ఉన్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయన సేవలను గుర్తించి ఇవాళ అధికారికంగా నిర్వహించడం కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి రాబో రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహావిష్కరణ వాయిదా పడ్డది. త్వరలో కూడా పెద్ద ఎత్తున ఆవిష్కరణ సభ కార్యక్రమాన్ని మా సంఘం మధ్యలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము.